నువ్వు ఇంకా అట్లా డల్గా ఏం తెలియనట్టు ఇన్నోసెంట్ కూర్చున్నావు అనుకో నా ఇంటర్వ్యూలో, బయటనేమో గప్పును గుద్దుతా అంటావు, మళ్ళీ ఇంటర్వ్యూలో అంత ఇన్నోసెంట్ కూర్చుంటావు ఏం తెలియనట్టు. అట్లనే ఉంటే మనకు మంచిగా. అమ్మో మంచిగా ఉంటావా? అన్నీ చూపించుకోవద్దు, ఏడ చూపించాలో అన్నీ చూపించుకోవాలి. కాదు అసలు ఎందుకు ఇట్లా ఇన్నోసెంట్ గా ఉండడం ఎప్పటి నుంచి అలవాట్లేదంటే పైకి యాక్ట్ చేస్తావా లేదా? నేను నార్మల్గా ఇట్లానే ఉంటా. లేదు నీకు అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు మా అందరికి తెలుసు, కోపం నాకు స్పెషల్ గా తెలుసు, వాళ్ళకి తెలియకపోవచ్చు ఎందుకు ఇట్లా ఇన్నోసెంట్ గా బిహేవ్ చేస్తావు. నేను ఇట్లానే ఉంటా నార్మల్గా బయట గిట. నాతో ఎవరైనా బ్యాడ్గా అయితేనే బ్యాడ్గా ఉంటా. బ్యాడ్గా అయితేనే బ్యాడ్గా ఉంటావు. లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో నన్ను బెదిరించావు గుర్తుందా? ఏమన్నా ఏ చూస్తా అప్పుడు అన్నావు ఏం చేస్తావు చెప్పు. నేను ఎవరిని ఏం చేయాలి, నాకు ఎవరైనా ఏమైనా చేస్తే అలాగే చేస్తాను. నార్మల్గా అయితే ఎవరిని ఏమన్నా. ఓకే నార్మల్గా అయితే ఏమన్నావు. సో ఇప్పుడు జనరల్గా అంటే ఇప్పుడు ఏ ఇష్యూస్ ఏ గొడవలకి వెళ్ళట్లేదనే తెలుసుకున్నాం జనరల్గా. ఎందుకని అలాగా ఇలాగ మారిపోవడానికి రీజన్ ఏంటి? కారణం అయితే మన ఫ్యామిలీ వల్లనే మారిపోయినాం. నా వల్ల నా తమ్ముళ్ళు మొత్తం పిఎస్లు అట్లా ఇట్లా పోతారు. ఎంతమంది ఉన్నారు తమ్ముళ్ళు? తమ్ముళ్ళు లెక్క చేయలేము, మస్తు మంది ఉన్నారు. అంటే బయట వాళ్ళ? ఓకే బయటి వాళ్ళు ఇంటి వాళ్ళు. నేను ఏడికి పోయినా ఒక ఏరియాలో ఒక 10 మంది ఉంటారు నా తమ్ముళ్ళు. ఏ ఏరియాకి పోయినా. ఓకే సో చుట్టుపక్కల ఏ ఏరియాలు కవర్ చేస్తున్నావు మరి? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? నాకు ఎక్కడ పోయిన ఉంటారు. ఆంధ్రాలో గిట్ట ఉన్నారు నా తమ్ముళ్ళు. ఆంధ్రాలో కూడా ఉన్నారు. ఆంధ్రాలో గిట్ట ఉన్నారు. కాదు ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు ఇంతమందిని వేసుకొచ్చావు ఎందుకన్నా? నేను టెంపుల్కి వెళ్ళి డైరెక్ట్ ఇక్కడికి వచ్చినా అని చెప్పి అంతమందిరా లేకపోతే ఏం లేదంటావా? అసలు మీ ధైర్యం ఏంటి? అంటే ఎందుకని ఒక టైప్ ఆఫ్ పెద్ద పెద్ద రౌడీలేమో బయట రౌడీజం చూపించుకుంటారు, మీరేంటి యూట్యూబ్లలో ఈ రౌడీజాలు? నాకు అర్థం కావట్లేదు. నేను యూట్యూబ్లో నేను చూపియా, కానీ యూట్యూబ్లోకి వస్తుంది మీది. అది వస్తుంది వస్తుంది. నాకు ఇప్పటిదాకా నా ఛానల్ గిట్ట లేదు యూట్యూబ్. అవును లేదు, నా ఛానల్ లేదు, నా పేరు మీద ఒక వాల్యూమ్ లేదు. కానీ బయట మీది వినిపిస్తుంది కదా. బయట వినిపిస్తే దానికి నేను ఆపలేను కదా. నా తమ్ముళ్ళు చేస్తారు, ఇక ఉన్న ఫ్యాన్స్ వాళ్ళు చేస్తారు, నేను చెయ్య. అసలు ఎట్లా ఎందుకు టర్న్ అవ్వాల్సి వచ్చింది ఇందులోకి? ఒక్కసారి ఎవరికైనా పిఎస్కి పోయి దెబ్బలు తింటే అర్థమవుతుంది. అంటే తిన్నావు? చాలాసార్లు తిన్నా. ఏమన్నా అప్పుడు కూడా ఇంత ఇన్నోసెంట్గా ఉన్నావా? కొట్టకండి సేర్ అన్నావా? అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది పిఎస్కి? ఆ సిచ్యువేషన్ వేరేగా ఉంటుంది. ఆ సిచ్యువేషన్లో బట్టి ఏం చేయలేము మనం. వాళ్ళని అయితే మనకు ఆపేంత ధైర్యం లేదు. ఇక వాళ్ళు చేసిన పని మనం చేయించుకోవాలి, లోపల పోయినాక ఏం చేయలేము. కానీ జనరల్గా చాలా మందికి డౌట్ వస్తుంది. జనరల్గా ఇట్లాంటి చిన్న చిన్న గొడవలు ఇవి ఇష్యూస్ పడి పోలీస్ స్టేషన్లకు చాలా మంది యూత్ వెళ్తుంటారు కదా, వాళ్ళతో ఏమేమి పనులు చేపిస్తారు వాళ్ళు? బండలు తుడిపించడం, ఇట్లాంటి బట్టలు ఉతికించడం, అవన్నీ ఏం చేపియారు. పనులు అయితే అసలు చేపియారు. ఓకే టీలు చేపించుకుంటారంట, కుకింగ్ చేపించుకుంటారంట, అవన్నీ ఏం చేపియారు. ఓకే వాళ్ళ పని ఏంది? స్టూడెంట్స్ కాబట్టి ఫైల్లో చదువుకుని అంటే ఫైల్ గిల్లు తెప్పిస్తారు అంతే. మిగతా పనులు ఏం చేపియారు. మిగతా పనులు ఏం చెప్పారు. మరి నీకు కొట్టారా ఎప్పుడైనా? చాలా సార్లు కొట్టారు. అయినా కానీ ఇంకేం కాలేదు, అయినా కానీ మళ్ళీ పోతా అంటావు. మళ్ళీ అందుకే కదా ఆగిపోయినా. అంటే ఫ్యామిలీ రీజన్స్ అంటే మీ అమ్మ వాళ్ళు వద్దన్నారా లేకపోతే దేనికి? ఒకప్పుడు మమ్మీ వాళ్ళు మంచిగా ఎంకరేజ్ చేస్తుండే, ఇప్పుడు ఆపేసారు. ఎందుకని అలాగా? చెల్లె పెద్దగా అవుతుంది, నేను పెద్దగా అవుతున్నా, ఇంకా నాకు చిన్న చెల్లెలు ఉన్నారు 2-3 అంటే మా ఫ్యామిలీలో. అలా ఇక నేనేమని చేసినా అనుకో ఇప్పుడు వాళ్ళకు ఫ్యూచర్లో వాళ్ళు సెటిల్ గారు, నేను సెటిల్ గాను. నేను సెటిల్ అయితేనే వాళ్ళు సెటిల్ అవుతారు, నేను అన్ని వదిలి కూడా సెటిల్ అవుతా. అట్లా అని చెప్పి ఆపేస్తాను. అంటే ఇప్పుడు ఏం వర్క్ చేస్తున్నావు? ప్రజెంట్ వర్క్ అయితే చిన్న చిన్న రియల్ ఎస్టేట్స్, చిన్న చిన్న. ఇంకా అవి కాకుండా ఇంకేం చేస్తావు? అవి కాకుండా ఏం చేయాలి? అది కాకుండా ఏం చేయవు? అంతకు ముందు లాగా చిన్న చిన్న సెటిల్మెంట్లు, గొడవలు, ఆ లవ్ మ్యాటర్లు కూడా దింపుతావంట, విడిపిస్తావంట. ఇప్పుడు నీకు సిగ్గైతుంది కదా ఇవన్నీ చెప్తే. అవన్నీ అప్పట్లో కదా కదా. ఎలాంటి లవ్ స్టోరీలు వచ్చాయన్న నీ దగ్గరికి చెప్పవా? చాలా వస్తాయి. ఇప్పుడు ఈమె ఒక్కోని పెట్టుకొని ఇంకొకని అక్కడ మెయింటైన్, వాని దోస్తు గానే మళ్ళీ అక్కడ మెయింటైన్, అట్లా చాలా వచ్చినాయి. అట్లా మరి మీరు ఎట్లా సెటిల్ చేస్తారు? అంటే ఏ విధంగా ఎట్లా? నేను డైరెక్ట్ ఇద్దరిని పిలిచి అడుగుతా. ఫస్ట్ అయితే రిలేషన్లు ఎవరు ఇద్దరిని పిలిచి అడిగి డైరెక్ట్ పెళ్ళే చేస్తాను నేను. ఇవన్నీ స్టోరీలు ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటా, వీళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటా, ఆర్య సమాజ్ తీసుకొని పెళ్లి చేసేస్తా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం గొడవ చేయరు? అలా చేస్తే ఒప్పుకుంటారు. మనం మంచిగా చేస్తున్నాం కదా, పిల్ల లైఫ్ ఖరాబ్ చేస్తలేము, పిల్లని సెట్ చేస్తున్నాం. ఒక్కొంతోనే 3-4 ఏం చేస్తలేము కదా, ఒక్కొంతో సెట్ చేసి మంచిగా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మరి ఇటు సైడ్ ఎఫైర్ పెట్టుకున్న వాళ్ళు, ఇటు సైడ్ ఎఫైర్ పెట్టుకున్న వాళ్ళు ఆశ అంతా కట్ అయిపోతారు మనం చూసి. ఎంత తీసుకుంటారు మరి ఈ సెటిల్మెంట్? అవన్నీ చేయను. నా చెల్లెలాగా నేను చేస్తా. అట్లా నా దగ్గరికి ఎవరు వచ్చినా పిల్లని నా చెల్లె అనుకొని చేస్తా అంతే. ఓకే.